హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. ఇది నా ఫస్ట్ బ్యాగ్. ఇది క్రీమ్ అండ్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది. సీకే బ్యాగ్. ఇక చాలా ఇయర్స్ అయింది, 2.5 years అలా అయింది. సో దాని మీద ఉన్న స్కిన్ అలా పోతుంది. ఇది చిన్న పాకెట్ లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. లోపలేమో లైక్ సేమ్ చిన్న పాకెట్ ఉంది, ఇటువైపు జిప్ ఉంది. లైక్ షాపింగ్ అలా వెళ్ళినప్పుడు ఫోన్, కార్డ్స్, మనీ అలా వాడడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది చూడడానికి చాలా క్లాసీగా కూడా ఉంది. అండ్ స్లింగ్ లాగా వాడుకోవచ్చు అండ్ ఇలా కూడా పట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ ఈ బ్యాగ్ నేను స్లింగ్ లాగానే వాడాను. అండ్ మై నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ గెస్ బ్యాగ్. ఇది క్రీమ్ అండ్ పీచ్ కలర్లో ఉంటుంది. దీనికి జిప్ ఉండదు, టోట్ బ్యాగ్ ఇది. సో నాకు ఈ బ్యాగ్ అంటే స్టార్టింగ్లో వాడేదాన్ని, బట్ ఒకసారి నాకు కీ పడిపోయింది అందులో నుండి. సో ఆ బ్యాగ్ నేను ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు. చిన్న చిన్న పాకెట్స్ లాగా ఉన్నాయి అండ్ సైడ్కి జిప్ లాగా ఉంది. బ్యాగ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది, బాగుంటుంది బ్యాగ్ మాత్రం. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగ్. అంటే ఇది నాకు చాలా ఎక్కువ వెయిట్ అనిపించింది. సో అందుకే నేను చాలా తక్కువ వాడాను ఈ బ్యాగ్ని. ఎల్జే బ్రాండ్ ఇది. ఐ థింక్ ఇది ఆస్ట్రేలియా బ్రాండ్, ఆర్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమో చెన్నై బ్రాండ్ అని ఉంది. బట్ నేను ఇవన్నీ అక్కడ నుండే కొన్నాను కాబట్టి అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయి నాకు ఇవి. లోపల ఒక జిప్ ఉంది అండ్ చిన్న పాకెట్స్ ఉన్నాయి సైడ్స్కి. అండ్ ఒక స్లింగ్ లాగా వాడుకోవడానికి ఒక బెల్ట్ వచ్చింది. బట్ అది ఉన్నది అంత హెవీ అండ్ అంత పెద్దగా ఉంది, మనం స్లింగ్ లాగా అసలు వాడలేం దాన్ని. సో అలా హ్యాండ్లో క్యారీ చేయడమే. చూడ్డానికి మాత్రం బాగుంది, లైక్ ఫ్లవర్స్. అది చాలా హెవీగా ఉంటుంది ఈ బ్యాగ్. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది గెస్ బ్రౌన్ కలర్. లైక్ ఏ దాని మీద, ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. చెప్పాను కదా ఇందాక టోట్ బ్యాగ్ చూపించాను, జిప్ లేదు, అది పడిపోతున్నాయి అని చెప్పి. అందుకే నేను ఈ జిప్ ఉన్నది ఈ కలర్ కొన్నాను. అండ్ ముందు ఒక జిప్ ఉంది. చాలా స్పేషియస్గా ఉంటుంది బ్యాగ్. లోపల చిన్న పాకెట్ కూడా వచ్చింది దానికి, చిన్న చిన్నవి ఏవైనా పడిపోకుండా ఉండడానికి. సైడ్స్కి చూసారా, అది ఓపెనే ఉంది. సో అందుకనే చిన్న ఇది లాగా. సో ఈ బ్యాగ్ ఒకటి దానికే వచ్చింది. ఇది చిన్న పాకెట్ లాగా ఉండి అండ్ లోపల జిప్ ఉండి, దానిలోపు ఇంకో జిప్ కూడా ఉంది. ఈ బ్యాగ్ నేను చాలా ఎక్కువ సార్లు వాడాను నేను. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది పీచ్, బ్రౌన్, క్రీమ్ 3 మిక్స్లో ఉంటుంది ఈ బ్యాగ్. నేను ఆ బ్యాగ్ని 1-2 times వాడాను అనుకుంటా. ఈ బ్యాగ్ కొంచెం స్పేషియస్గానే ఉంటుంది, బాగానే. అంటే 2 compartments ఉంటాయి, ఒక జిప్ ఉంది అండ్ 2 zips ఉన్నాయి. మధ్యలో ఒక జిప్ ఉంది అండ్ సైడ్స్కి కూడా ఉంది. దీన్ని స్లింగ్ లాగా వాడుకోవచ్చు అండ్ ఇలా హ్యాండ్లో క్యారీ చేయొచ్చు. నేను దీన్ని స్లింగ్ లాగానే వాడాను అనుకుంటాను. అండ్ నా నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింట్ ఉంది మొత్తం. అంటే అన్ని బ్యాగ్స్ సిమిలర్గా ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని చెప్పి నేను ఇది వాడాను. సేమ్ ఎల్జే బ్రాండ్. అండ్ ఆ క్లాత్ ఉంది కదా, దాన్ని కంప్లీట్గా దాన్ని కవర్ చేయొచ్చు. ఆ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్కి. అండ్ అలా అయినా ఇలా అయినా వాడుకోవచ్చు దాన్ని. అండ్ లోపల చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది స్లింగ్ లాగా వాడుకోవడానికి. ఇంకా నేను ఓపెన్ చేయలేదు దాన్ని. ఇది నా బర్త్డేకి వేసుకున్నాను అనుకుంటాను ఒక్కసారి, అంతే. అండ్ లైక్ జిప్ ఉంది, చిన్న చిన్న పాకెట్స్ లాగా ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా ఉంది ఈ బ్యాగ్.
అండ్ నెక్స్ట్ బ్యాగ్ ఈ బ్లాక్ కలర్ బ్యాగ్. అండ్ ఇది క్రాస్ బాడీలా వాడుకోవచ్చు అండ్ స్లింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ చిన్న చామ్ లాగా వచ్చింది దానికి. అండ్ సేమ్ ఎల్జే బ్రాండ్ ఇది కూడా. అండ్ కింద ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇది. కొంచెం కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉండదు. బట్ ఫోన్, కార్డ్స్, లిప్స్టిక్ ఇలా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి, లిప్ బామ్స్ ఇలా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అది కూడా ఓపెన్ చేయలేదు, నేను ఇంకా వాడలేదు అనుకుంటా ఈ బ్యాగ్ని. ఆర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి వాడాను అనుకుంటాను నేను. బట్ బ్లాక్ ఏ దాని మీదకైనా సెట్ అయిపోతుంది. యా, అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది ఆ బ్యాగ్కి. అండ్ నెక్స్ట్ ఇది, ఈ బ్యాగ్ వచ్చేసి 9 బెస్ట్ అనుకుంటాను, ఐ థింక్ బ్రాండ్. ఇది క్రాస్ బాడీ లాగా బాగుంటుంది అండ్ బాగా స్పేషియస్ ఇది. యా, స్పేస్ బాగానే ఉంటుంది. టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ జిప్ కూడా ఉంది. అండ్ బ్రౌన్, ఇందాక మీరు గెస్ బ్యాగ్ చూసారా, సేమ్ దానిలోనే ఉంటుంది ఈ బ్యాగ్. కొంచెం చూడడానికి కూడా ఆ లాక్ చూసారా, అది జస్ట్ లాక్ వేయడానికి ఉండదు, బట్ చూడడానికి బాగుంది కొంచెం అని చెప్పి దాని మీద రాశారు బ్రాండ్. సేమ్ ఎల్జే బ్రాండే. ఇదేమో నేను షోల్డర్ బ్యాగ్ లాగా వాడతాను, ఎందుకంటే నాతో షోల్డర్ బ్యాగ్స్ ఎక్కువ లేవు. సో దీన్ని నేను చాలా ఎక్కువ సార్లు ఈ బ్యాగ్ని నేను వాడాను. లోపల కొంచెం బాగానే స్పేషియస్గా ఉంది. ఆ బెల్ట్ వచ్చింది, బట్ ఇప్పటిదాకా నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నాతో క్రాస్ బాడీ స్లింగ్స్ చాలానే ఉన్నాయి కాబట్టి నేను షోల్డర్ బ్యాగ్ లానే వాడుతున్నాను దాన్ని. లోపల జిప్ ఉంది, 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ కొంచెం స్పేషియస్గానే ఉంది బ్యాగ్ కూడా. ఇది బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్లో ఉంది. ఇది ఎంకే బ్యాగ్ రీసెంట్ కలెక్షన్ నాది. ఇది నాకు యూఎస్ నుంచి మా ఆడపడుచు వచ్చేప్పుడు తీసుకొచ్చారు. ఇది బ్యాక్ ప్యాక్. ముందు ఒక చిన్న జిప్ ఉంది అండ్ వెనకాల పెద్ద జిప్స్ 2 ఉన్నాయి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా పడతాయి అన్నీ. లైక్ నేను బయటికి వెళ్ళేప్పుడు వాటర్ బాటిల్, ఫుడ్, పాప ఒక డ్రెస్, సో మొత్తం అలా క్యారీ చేస్తాను నేను దాంట్లో. సో బ్యాగ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ జిప్ కూడా ఉంది. ఇంకా నేను ట్యాగ్ కూడా తీయలేదు, సో వాడాను, బట్ బ్యాగ్ మాత్రం చాలాసార్లు వాడాను. అండ్ ఈ కలర్లో నాతో ఆల్రెడీ చాలా బ్యాగ్సే ఉన్నాయి, బట్ ఈ కలర్ ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అయిపోతుంది అని చెప్పి నేను అది ఆ కలర్ కొన్నాను. ఇది నేను సింగపూర్ వెళ్ళినప్పుడు వాడాను, బాగా యూజ్ అయింది. లైక్ ఫోన్ అవి చేతిలో పట్టుకోకుండా అలా తీసుకెళ్ళడానికి. ఇది బ్రాండ్ అని కాదు, బట్ లైక్ చూసినప్పుడు బాగుంటాయి కదా, అంటే బయటికి వెళ్ళేప్పుడు బైక్స్ మీద వెళ్ళేప్పుడు ఫోన్ వేసుకొని తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పి నేను కొన్ని కలర్స్ కొన్నాను. యాక్చువల్లీ ఇంకా 2 కలర్స్ కూడా ఉండాలి దీంట్లో. అవి నేను కజిన్స్కి ఇచ్చాను. స్కై బ్లూ కలర్ అండ్ ఇంకొకటి ఈ పర్పుల్ కలర్. యాక్చువల్లీ అది పర్పుల్ కలర్ డార్క్లో ఉండేది, బట్ నేను దాన్ని ఒక్కసారి కూడా వాడలేదు. ఆ కలర్ షేడ్ అయిపోయింది, అది ఎందుకు అయిందో ఎల్లో అయిపోయింది ఆ బ్యాగ్. సో నేను ఆ బ్యాగ్ని ఇంకా వాడలేదు కూడా ఇప్పటిదాకా. బట్ బ్యాగ్ కలర్ చాలా బాగుండింది, బట్ కలర్ పోయింది ఆ బ్యాగ్దేమో. సేమ్ బ్యాగే, ఇది కూడా బ్లాక్ కలర్. అంతే, నేను వాడాను, అంటే బైక్ మీద వెళ్ళేప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి, క్యారీ చేయడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇది వాడాను నేను సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు చాల్సన్ కిడ్స్ బ్యాగ్స్ నచ్చాయి, బట్ అక్కడ నేను కొనలేదు, ఎందుకంటే బాడీ క్రాస్ వద్దన్నాడు మా హస్బెండ్. సో నేను కోపం వచ్చి నేను కొనలేదు. సో ఇదే బ్రాండ్ అని అన్నాను, బట్ సేమ్ అది ఏ అని ఉంది కదా, అదే దాంట్లో ఇది కొంచెం స్పేషియస్గా చాలా ఉంది. లైక్
బయటికి వెళ్ళినప్పుడు బాటిల్స్, ఫుడ్ అలా ఇవి చాలా క్యారీ చేయొచ్చు అని చెప్పి నేను ఇది బాగుంది స్పేషియస్గా అని చెప్పి ఇది కొన్నాను. లోపల ఒక జిప్ ఉంది. యా, బ్యాగ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. బ్లాక్ అయితే అన్ని దాని మీద సెట్ అయిపోతుంది అండ్ ఏవైనా పాడైపోకుండా ఉంటాయి, చాలా డేస్ వస్తుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ లాస్ట్ బ్యాగ్ ఇది లైక్ ఇప్పటిదాకా వాడలేదనుకుంటా, బాగుంది. లైక్ చిన్న చిన్న అవి ఏమంటారు కుందన్స్ అనుకుంటాను, సో అవి ఉన్నాయి. హ్యాండ్ షోల్డర్కి కూడా అలానే ఉంది. జస్ట్ ఫోన్ మాత్రమే పడుతుంది, చాలా చిన్న బ్యాగ్, బట్ బాగుంది. బ్యాగ్ మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఇప్పటిదాకా వాడలేదు, బట్ హోప్ సో వాడతాను అనుకుంటున్నాను. చిన్న జిప్ లాగా ఉంది. ఇన్నే నా బ్యాగ్ కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.